లైఫ్కి కొంచెం దూరంగా ఉన్నట్లయితే దాన్ని ఆస్వాదించగలుగుతాము. కాబట్టి ఇక్కడ మేము అదే చేయము. కాబట్టి పిల్లలందరూ కూడాను, పేరెంట్స్ అందరూ కూడాను, టీచర్స్ అందరూ కూడాను రెగ్యులర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని అందరూ పాటించవలసిందిగా విషయాన్ని కావచ్చు, మన ఇంటికి, సొసైటీకి అందరూ కూడా చాలా గొప్ప శక్తివంతమైనటువంటి ఫ్యూచర్ బాగుంటుంది అనేది ఆలోచించి ఆ ఫ్యూచర్ కోసం దాన్ని మన యొక్క యుక్తిని మన మైండ్ని ఉపయోగించుకోవాలి. రాంగ్ వేలో పెడుతున్నారు. అలా కాకుండా రైట్ వేలో మనకు ఎలా ఉపయోగపడుతుంది మన ఫ్యామిలీ. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. పిల్లలందరికీ కూడా నా శుభాశీస్సులు. ఈరోజు కరీంనగర్లో ఏర్పాటు చేసినటువంటి బాలల దినోత్సవ వేడుకలకి కమిషన్ నుంచి నన్ను ఆహ్వానించినందుకు జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి ప్రత్యేకంగా కమిషన్ తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒక్కసారి భరతమాతను మన అందరం కూడా చప్పట్లతో అభినందిద్దాం. చక్కని వేషధారణతో వచ్చినారు. అలాగే భారతదేశం సర్వసత్తాక గణతంత్ర రాజ్యంగా అవతరించింది ఎప్పుడు? కాన్స్టిట్యూషన్ ద్వారా. సో ఆ కాన్స్టిట్యూషన్ అంబేద్కర్ గారు మన ముందు నుంచి అలా వెళ్తూ కాన్స్టిట్యూషన్ చేతిలో పట్టుకొని మరి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఒకసారి బాల అంబేద్కర్ కు చప్పట్లతో మన అభినందనలు తెలియజేద్దాం. ఆ పక్కనతో నిలబడతాడు. అలాగే పిల్లలకు ఇష్టమైనటువంటి చాచా నెహ్రూ వేషధారణతో మన ముందుకు చిన్నారి ఒకసారి అక్కడికి వస్తాడు. చాచా నెహ్రూ తీసుకెళ్ళండి అక్కడికి. సో నెహ్రూ గులాబీ పెట్టుకొని చాచాని ఒకసారి వస్తున్నాడు చప్పట్లో చాచాకి. ఇక స్వాతంత్ర సంగ్రామంలో అహింసనే ఆయుధంగా స్వాతంత్రాన్ని సముపార్జించినటువంటి మహాత్మా గాంధీ మరి చక్కగా బాలగాంధీ మన ముందు ఎదుటి వారికి సహాయం చేయడంలోనే గొప్ప సుగుణం ఉంది అని చాటి చెప్పి తన జీవితాన్ని పరోపకారాన్ని వెచ్చించిన మదర్ తెరీసా వేషధారణలో మన ముందుకు వస్తున్నారు చిన్నారి మదర్ తెరీసా. అలాగే దేశానికి వెన్నెముక ఎవరు అంటే ఏకకంఠంతో చెప్పే పేరు రైతు. రైతు లేనిదే. అలాగే భారతదేశం యొక్క ఖ్యాతిని అమెరికాలో చికాగో నగరంలో నా ప్రియతమ సోదర సోదరి మండలాన్ని కీర్తించినటువంటి చేతిలో వీరతో మన ముందుకు వస్తున్న మీరాబాయి గారిని ఒకసారి మనం అభినందిస్తూ చప్పట్లతో. అలాగే మరి ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి స్వాతంత్ర సూచనారు రుద్రమదేవిని ఒక్కసారి చప్పట్లతో ఆహ్వానిద్దాం. రుద్రమదేవిని దేశాన్ని గర్వించదగిన ప్రాతస్మరణీయులైనటువంటి మహానుభావుల వేషధారణతో ఎంత అద్భుతంగా, ఎంత ముద్దుగా, ఎంత వాళ్ళ యొక్క ఆలోచనల ప్రభావంతో మనమంతా కూడా దేశాన్ని సమున్నత చాలా అద్భుతమైనటువంటి చిన్నారులను మనం అందరం కూడా వేదిక మీద చూస్తున్నాం. మహానుభావులు, ప్రాతస్మరణీయులు, దేశానికి ఖ్యాతి తెచ్చినటువంటి మహానుభావులు వీళ్ళంతా కూడా. Where the mind is without fear and the head is held high, where the knowledge is free, where the world has not been broken into fragments by narrow domestic walls, into that heaven of freedom, Father, let my country awake అన్న మరి నోబెల్ బహుమతి గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క అద్భుతమైనటువంటి వాక్కులను గుర్తు చేసుకుంటూ ఎచ్చోటనే మనము భయము శంకరు లేక మానవుడు స్వేచ్ఛగా శిరమెత్తి నిల్చును అంటాడు మహానుభావుడు. అలాంటి దేశం, ఇలాంటి ప్రపంచవ్యాప్తంగా గొప్ప దేశంగా మనందరికీ కూడా మరి ప్రపంచ దేశం ప్రాతస్మరణీయులైనటువంటి మహానుభావుల యొక్క విచిత్ర వేషధారణతో వచ్చినటువంటి చిన్నారులకు, అలాగే వారిని అద్భుతంగా తయారు చేసి తీసుకొచ్చినటువంటి బాధ్యులకు కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు, అందరికీ చప్పట్లు. సో అంగన్వాడీ చిల్డ్రన్